హైదరాబాద్ ప్రథమ పౌరుడు మేయర్ గారు స్వాగతం. నమస్కారం అండి. ఎలా ఉన్నాయి కొత్త బాధ్యతలు? పర్లేదు. మనం తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలకు ఏం కావాలి, ఏం చేయాలి అని అనుకున్నాం. అవన్నీ చేస్తానికి ప్రజలు అదే స్థాయిలో స్పందిస్తున్నారు. అదే స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక, నగరానికి కొత్త పాలక మండలి ఏర్పడ్డాక ప్రజల ఎక్స్పెక్టేషన్స్ అదేవిధంగా రెస్పాన్స్ అదేవిధంగా వస్తుంది. దానికి తగ్గట్టుగా స్పందిస్తానికి మనకు ఉన్న టైం కూడా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేయాల్సి, అన్ని తిరగడానికి కానీ నగరం మొత్తంలో మనకు ఉన్న పాత ఇంతకుముందు స్టూడెంట్ డేస్ నుంచి ఇదే నగరంలో సామాన్య వ్యక్తిగా కూడా ఉన్నాం కాబట్టి అవి తెలుసుకోవడం కానీ దాంట్లో కొంత పరిష్కారం జల్దీ అయ్యేటట్టు చూపెట్టడం కానీ అది ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొత్తం ఎన్ని గంటలు పనిచేస్తారు సార్ రోజు? మార్నింగ్ 7కి స్టార్ట్ అవుతుంది. మనకు ఇంటి దగ్గరే విజిటర్స్ అంత అన్ని కాన్స్టిట్యున్సీ నుంచి కానీ డివిజన్ల నుంచి కార్పొరేటర్స్ కానీ అక్కడ మామూలుగా ఇంటికి వచ్చేస్తారు. 10 వరకు ఆఫీస్కు 10-10:30 వరకు ఆఫీస్కి వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇంకేమైనా ఫీల్డ్ విజిట్స్ కానీ ఇంకా మనకు ప్రత్యక్షంగా ఏదైనా సమస్య ఉంటే మనకు వార్డులకు పోవడం, ఎమ్మెల్యేస్ ఏదైనా ఉంటే వాళ్ళకి అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఇన్వైట్ చేయడం, మనకు ఏదైనా ఎవరన్నా జనరల్గా మా వార్డులో ఈ ప్రాబ్లం ఉంది మీరు ఖచ్చితంగా చూడాలని కార్పొరేటర్స్ కానీ సామాన్య పీపుల్ ఎవరైనా రెస్పాండ్ అయ్యి మనకు సోషల్ మీడియాలో రెస్పాండ్ అయినా వాట్సాప్లో రెస్పాండ్ అయినా కూడా ప్రత్యక్షంగా అక్కడ వాళ్ళకి ఫోన్ చేసి మనం పోయి ఏంది అసలు నిజంగా వాళ్ళు చెప్పేదానికి మీరు చెప్పేదానికి మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూసి మరి ఈవినింగ్ మళ్ళీ అవన్నీ చూసుకొని వచ్చినాక ఇక్కడ 9-9:30 ఆఫీస్లో మళ్ళీ అయ్యింది. సో అంటే మీరు ఈ 10 సంవత్సరాలు ఉద్యమ కాలంలో ఎప్పుడు అనుకున్నారా అంటే ఈ కుర్చీలో మీరు ఉంటారని? నేను ఈ కుర్చీలో ఉంటానని అనుకోలేదు. కాకపోతే మనం చేసిన కష్టాన్ని సముచితమైన స్థానం కేసీఆర్ గారు తప్పకుండా గుర్తించి ఏదో ఒకటి ఇస్తాడనే దాన్ని నమ్మకం ఉంది. ఇప్పుడు అనిపిస్తుందా ఎందుకు వచ్చింది బాబోయ్ ఇంత పెద్ద సమస్యలు, హైదరాబాద్ నీళ్లు లేవు, ఇంకా సమస్యలు ఎక్కడ చూసిన డ్రైనేజ్ సమస్య, ఎందుకు వచ్చి ఇరుక్కున్నానని ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఉద్యమం చేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రమే వస్తుందా రాదా, అసలు ఏ రకంగా వస్తుంది, 60 సంవత్సరాలు ఎంతమంది త్యాగం చేశారు, ఎంతమంది దీని గురించి కష్టపడ్డారు, వాళ్ళకు ఎవరికి నమ్మకం ఉన్నా లేకున్నా ఓసారి అసహనానికి గురై ఓసారి ఆత్మహత్యలు చేసుకొని అది సాధించలేకపోతామని సాధించాలని ఎన్నో కష్టాలు ఎన్నో చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ హైదరాబాదును కొంత విజన్ ఉండి కొంత విజన్ లేక హైదరాబాద్ డెవలప్మెంట్లో ఒక ముందు తరాలకు ఏం కావాలి ఏందని ఆలోచించకుండా రకరకాలుగా చేసిన హైదరాబాద్ ఉంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పడ్డ కష్టానికి ఇప్పుడు ఈ హైదరాబాద్ను మరి తెలంగాణ కావాలి, తెలంగాణ వచ్చినాక నగరాన్ని ఈ రకంగా చేసుకుంటాం, బంగారు తెలంగాణ చేసుకుంటాం అని చెప్పి దాని కొరకే ఉద్యమం చేసినప్పుడు తప్పకుండా ఆ టైంలో ఇది ఎక్కువ కాదు. దేని గురించి అయితే కొట్లానో ఏదైతే కావాలనుకున్నో దాని గురించి కష్టపడాల్సిన సమయం వచ్చింది. గోల్డెన్ అవకాశం. ఇంత పెద్ద హైదరాబాద్ నగరానికి మనకు బాధ్యతలు ఇచ్చారు కాబట్టి మరి ఖచ్చితంగా వర్క్ బిజీ ఉంటుంది, వర్క్ హార్డ్గా ఉంటుంది, వర్క్ కష్టంగా ఉంటుంది. కానీ ఆ కష్టంలో ఎంజాయ్ చేసుకుంటే తప్పకుండా సమస్యల పరిష్కారానికి ముందుకు పోతుంది. హైదరాబాద్ సంబంధించి కొత్త ప్రభుత్వం వచ్చాక ఒక పెద్ద కంప్లైంట్ ఏంటంటే రోజుకొక పెద్ద ఫ్లాషీ ప్రకటన వినబడుతుంది. ఏంటి నెక్లెస్ రోడ్ చుట్టూ ఏదో చేసేస్తాము, హుస్సేన్ సాగర్ మొత్తం చుట్టూ ఆకాశ ఆర్మీలు కట్టేస్తాం, మలేషియా కడతాం, అది కడతాం, ఇది కడతాం. కానీ యాక్చువల్లీ ఆచరణకు వచ్చినప్పుడు ఎందుకు జరగట్లేదు, టైం పడుతుందా లేకపోతే అసలు అవుతాయా అవ్వవా అని క్లారిటీ ఉండట్లేదు. అంటే ఈ హైదరాబాద్ నగరానికి ఇంత పెద్ద నగరానికి ఉన్న టూరిజం సంబంధించిన డెవలప్మెంట్ కానీ హైదరాబాద్ ప్రజలకు కావాల్సిన ఫెసిలిటీస్ కానీ హైదరాబాద్లో ఇంకేదో ఉంటే బాగుంటుందని చెప్పి మరి కేసీఆర్ గారు కానీ ఇక్కడ ఉన్న పాలకులు కానీ మంత్రులు కానీ దానికి ఒక విజన్ ప్రకారం పోదామనే ఉద్దేశంతో మీరు అన్న ఆకాశ హార్మోన్లు కానీ దీనికి సంబంధించిన కొంత టూరిజం ఇప్పుడు వేరే సిటీస్కు వేరే నగరాలకు వేరే కంట్రీస్కు చూసుకుంటే హైదరాబాద్కు వచ్చే క్రౌడ్ హైదరాబాద్ ఉన్న పాపులేషన్కు చాలా టూరిస్టు అనేది చాలా తక్కువగా వస్తుంది దాని సంఖ్య. దాన్ని ఏ రకంగా పెంచుకోవాలి, ఇంకా ఉన్న దాంట్లో డెవలప్మెంట్ ఏ రకంగా చేసుకోవాలి అనే దాంట్లో కొన్ని పాలసీస్ తీసుకుందామని అనుకోవడం. దాంట్లో సహజంగానే డెవలప్మెంట్ మైండ్లో ఒక పరిపాలన రాజకీయంగా ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేటర్ ఎట్లా ఉంటుంటే దీన్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఇంకెట్లా ఎంకరేజ్ చేయాలి, ఇంకెట్లా ఎంకరేజ్ చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది, లేకపోతే టూరిస్టులకు సౌకర్యంగా ఉంటుంది, హైదరాబాద్ నగరాన్ని ఇంకెట్లా అందంగా తీర్చిదిద్దాలి, ఉన్న ఫెసిలిటీస్ని ఎట్లా పెంచుకుంటూ పోవడం ఈ యాంగిల్లో పోతుంటుంది. దీంట్లో కొన్ని మల్టీ యాంగిల్స్ ఉంటాయి. కొంతమంది NGOs, కొంతమంది ఇంకో రకరకాల మైండ్ ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఇదే హైదరాబాద్లో ఉంటారు కాబట్టి ఇది ఇక్కడ చేస్తే ఇట్లా ప్రాబ్లం ఉంటుంది, ఇక్కడ చేస్తే ఇట్లా వస్తుందని వాళ్ళ యాంగిల్లో వాళ్ళు తిరిగి వస్తూ ఉంటారు. ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్కు పరిపాలకుడికో ఈ యాంగిల్ ఉంటుంది, వాళ్ళకో ఇక్కడ చేస్తే ఇది వస్తుంది, ఇక్కడ చేస్తే ఈ ప్రాబ్లం అది, ఇక్కడ చేస్తే ఇక్కడ కాబట్టి ఇంకో కాడ చేయొచ్చు కదా
అనే మల్టీ యాంగిల్స్ ఉంటాయి కాబట్టి ప్రజాస్వామ్యం విపరీతమైన ప్రజాస్వామ్యం ఉంటుంది. దారుణం, అసలు మామూలు కాదు. అసలు మొత్తం హైదరాబాద్ అంతా ధర్నా చౌక్ అయిపోయింది. ఇప్పుడు ప్రజాస్వామ్యం అనే దానికి ప్రపంచం ఎడుకోవటం మన భారతదేశం కాబట్టి ఇక్కడనే అతి ప్రజాస్వామ్యం ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రజాస్వామ్యం కూడా గుర్తించాలి, గౌరవించాలి. కాబట్టి దాంట్లో కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి. దాన్ని ఆల్టర్నేటివ్స్ వాళ్ళని కూడా నొప్పియకుండా మరి అక్కడ ఇక్కడ కడతానికి ఇక్కడ కట్టాలని అనుకున్నాం. హుస్సేన్ సాగర్ పక్కన కడితే మరి మనకు ప్రపంచ స్థాయి సిటీలు ఇట్లా ఉన్నట్టు టూరిజం కానీ డెవలప్మెంట్ కానీ బిజినెస్ కానీ దానికి బిజినెస్లో ఉద్యోగ అవకాశాలు కానీ రకరకాలుగా డెవలప్మెంట్ చేయొచ్చు అని ఒక ఆలోచన. దాన్ని వీళ్ళు ఇంకో ఆలోచన చేస్తారు, దాన్ని మల్టిపుల్ ఆలోచన. దానికి ఒక అడ్మినిస్ట్రేటర్గా తీసుకోవాల్సిన నిర్ణయానికి అడ్డంకులు వస్తుంటాయి. దానికి ఆల్టర్నేటివ్ ఏం చేయాలి? దానికి ఏదైతే ఆకాశం అందరినీ ప్లీజ్ చేయలేరు కదా, చేయలేము. నేను ఏమంటున్నాను అందుకనే ఆకాశ హార్మోన్లు ఇవన్నీ ఏదైతే ఉందో కాన్సెప్ట్ వెనకకేం పోదు. కాకపోతే కొంచెం ప్లేస్ అటు ఇటు కావచ్చు, ఒక రోజు అటు ఇటు కావచ్చు, అంతే. కానీ వచ్చేవన్నీ అంటే అక్కడ ఒకవేళ మరీ నది పరిసర ప్రాంతాలే కాకుండా కొద్దిగా అటు ఇటు లేకపోతే కొద్దిగా ఇంకో ప్లేస్ చేంజ్ చేసి ఎక్కడనో కాడ ఏదైతే డెవలప్మెంట్ అనుకుంటున్నారో ఏదైతే కొత్తగా ఇన్నోవేషన్ చేయాలనుకుంటున్నారో ఎక్కడనో కాడ వచ్చేస్తాయి. హైదరాబాద్ ఇక్కడ కాకపోతే ఇంకా సూటబుల్ ప్లేస్ ఏందని చూసి వచ్చేస్తాయి. దునియా మొత్తం ఉంది ప్రజాస్వామ్యం. టీఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందండి? టీఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటేనే ఇదవుతుంది. కాకపోతే కొంత ఏమవుతుందంటే ప్రాంతీయ పార్టీలలో మొత్తం ప్రజాస్వామ్యం అని చెప్పి ఇదైందంటే మీరు భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ చూసుకున్నా ఎక్కడ చూసినా ఒకటి కాంగ్రెస్ పార్టీలో ఎక్కడనో కొంత ఎటు క్రమశిక్షణ లేకుండా మాట్లాడడం లేకపోతే వాళ్ళకి క్రమశిక్షణ వాళ్ళకి మొదటి నుంచి అలవాటైంది, వాళ్ళకి ఉంటుంది.